తిరుపతి నగరంలో వైసీపీ కరెంటు పోరుబాట హోరెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం తిరుపతిలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పద్మావతిపురంలో భూమన కార్యాలయం నుంచి ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వరకు సాగింది. కరెంటు ఛార్జీలు తగ్గించాలంటూ భారీగా పాల్గొన్న శ్రేణులు నినదించాయి. ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని, అలాగే నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, వీలైతే ఛార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల్ని నాయకులు గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 15,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రజానికంపై భారం వేయడం దుర్మార్గమని విమర్శించారు. వెంటనే సర్దుబాటు ఛార్జీలను ఉపసంహరించుకొని ప్రజలపై భారం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. మా పాలనలో ఏ రకమైనటువంటి భారము పడదు. ప్రతి ఇంటికి సోలారు ఉత్పత్తి ప్లాంటులనే ఏర్పాటు చేసి ప్రతి ఇంటి వ్యక్తి అంటే వినియోగదారులే విద్యుత్తును అమ్మేటట్టుగా చేస్తామునని ఒకసారి కాదు కొన్ని వందల సార్లు ఆయన ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేయటమే కాకుండా తమ సూపర్ 6 హామీలలో ప్రధానమైనటువంటిది ఈ విద్యుత్తు వినియోగదారుల మీద భారం మోపనని. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పెంచామునని మా మీద విషప్రచారం చేసి డిస్కంలకు దాదాపు 87,000 కోట్ల రూపాయల అప్పును మిగిల్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019 సంవత్సరంలో ఈ రోజున అధికారంలోకి రావటానికి విద్యుత్తు ఛార్జీలనే పెంచనని చెప్పటం ద్వారా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి వినియోగదారుని మీద ప్రతి నెల దాదాపు 400 రూపాయల అదనంగా భారం మోపబడింది. నవంబర్ నెలలో 6,075 కోట్ల రూపాయలు, డిసెంబర్ నెలలో 9,000 కోట్లకు పైగా వినియోగదారుల మీద భారం మోపి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఇంధన సర్దుబాటు అనే పేరు ఒకటి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల కారణంగానే నేను పెంచాల్సి వస్తోందేనని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తానిచ్చినటువంటి ప్రతి వాగ్దానానికి జగన్మోహన్ రెడ్డి గారినే బూచిగా చూపించి ఆయన వల్లనే మేము చేయలేకపోతున్నామునని ఎన్నికలప్పుడేమో జగన్మోహన్ రెడ్డి 3.5 లక్షల కోట్లేంది, నేను అదనంగా మరొక 2.5 లక్షల కోట్ల రూపాయల పైగా రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు అందరికీ కూడా నేను వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా నిధులు సమకూరుస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ, ఎస్సీ కాలనీలలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజా వ్యతిరేకంగా పరిపాలిస్తున్నందుకు తొలి విడతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలో ఈ పెంచిన విద్యుత్తు భారాన్ని తగ్గించమని వినతి పత్రాలు ఇచ్చాం. ఇంకా ఈ ప్రభుత్వంలో కదలిక రాకపోతే భవిష్యత్తులో విద్యుత్తు ఛార్జీల తగ్గింపు కోసమని 2000 సంవత్సరంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఎంతగా